హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎంఎల్టీలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి జిఎఫ్సి అంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్. జిఎఫ్సి అంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, అండ్ థర్డ్ వచ్చేసి బయోకెమిస్ట్రీ, అండ్ ఫోర్త్ వచ్చేసి మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ, ఫిఫ్త్ వచ్చేసి ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనమాట. మెయిన్గా ఈ 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి ఎంఎల్టీ గ్రూప్లో. ఇవి ఆల్ వొకేషనల్ గ్రూప్స్కి వాళ్ళకి సేమ్ ఉంటాయండి. జిఎఫ్సి, ఇంగ్లీష్, ఇవి మెయిన్గా ఎంఎల్టీ గ్రూప్ వాళ్ళకి ఇవి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ, అండ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనమాట. ఇవి 5 సబ్జెక్ట్స్ ఉంటాయండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఎల్టీలో. నెక్స్ట్కి వచ్చేసరికి మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుందంటే 50 మార్క్స్కి ఉంటుంది. 500 మార్క్స్కి ఈ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇయర్ 500 మార్క్స్కి ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ 500 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో జిఎఫ్సి వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఓన్లీ థియరీలోనే ఉంటుందండి, ఇది ప్రాక్టికల్ ఉండదు. ఓన్లీ థియరీలోనే జిఎఫ్సి 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ 50 మార్క్స్. బయోకెమిస్ట్రీ వచ్చేసి థియరీలో 50 అండ్ ప్రాక్టికల్లో 50, టోటల్గా 100 మార్క్స్కి ఉంటుందండి బయోకెమిస్ట్రీ. థియరీ ఏమో 50 ఉంటుంది, అండ్ ప్రాక్టికల్ వచ్చేసి 50కి ఉంటుంది అనమాట. 100 మార్క్స్కు బయోకెమిస్ట్రీ ఉంటుందన్నమాట. అండ్ మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ 50 మార్క్స్ ఏమో థియరీ ఉంటుంది, అండ్ 50 మార్క్స్ ఏమో ప్రాక్టికల్ ఉంటుంది. 50 మార్క్స్ థియరీ, 50 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది అనమాట మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ. ఎనాటమీ అండ్ ఫిజియాలజీ వచ్చేసి 50 మార్క్స్ థియరీ ఉంటుంది, అండ్ 50 మార్క్స్ వచ్చేసి ప్రాక్టికల్ ఉంటుంది. 50 మార్క్స్ థియరీ ఉంటుంది, 50 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది, ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. అండ్ ఓజేటీ, ఆన్ జాబ్ ట్రైనింగ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. మనల్ని మంత్లీ అంటే కాలేజీ జాయిన్ అయిన తర్వాత మనల్ని ఒక 1-2 months మనల్ని ప్రాక్టికల్కి తీసుకెళ్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి ట్రైనింగ్కి తీసుకెళ్తారు. ఆ ట్రైనింగ్లో 100 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చేసి 500 మార్క్స్కి ఉంటుందండి. మన టోటల్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ 500 మార్క్స్కి ఉంటుంది. ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. మన ఛానల్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.